ఆస్ట్రేలియాతో జరిగిన చివరి వన్డేలో అద్భుత విజయం సాధించి మంచి ఉత్సాహంలో ఉన్న టీమిండియాకు స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ గాయం రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే మ్యాచ్లో క్యాచ్ అందుకునే ప్రయత్నంలో అయ్యర్ తీవ్ర గాయానికి గురయ్యాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించి స్కానింగ్లు చేయించారు టీమిండియా సిబ్బంది. అయ్యర్ పక్కటెముకలకు గాయం కాస్త తీవ్రమైనదిగా తేలినట్లు సమాచారం. ఈ గాయం కారణంగా అయ్యర్ దాదాపు నెల రోజుల పాటు క్రికెట్కు దూరంగా ఉండాల్సి వస్తుందని తెలుస్తోంది. ఇది భారత జట్టుకు ముఖ్యంగా రాబోయే కీలక సిరీస్లకు సిద్ధమవుతున్న తరుణంలో పెద్ద లోటనే చెప్పాలి. శ్రేయస్ అయ్యర్కు తగిలిన గాయం తీవ్రతపై బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు స్పందించారు. మ్యాచ్ జరుగుతుండగానే శ్రేయస్ అయ్యర్ను స్కానింగ్ల కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక నిర్ధారణలో అతడి ఎడమ పక్కటెముకల్లో చిన్న ఫ్రాక్చర్ అయినట్లు తేలింది. ఈ రకమైన గాయంతో అయ్యర్ కనీసం 3 వారాల పాటు క్రికెట్ ఆడకుండా విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయితే కోలుకోవడానికి ఇంకా ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని వారు తెలిపారు. అయ్యర్ కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందనే దానిపై మరిన్ని స్కానింగ్లు, రిపోర్ట్లు వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని సదరు అధికారి పేర్కొన్నారు. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా వచ్చే నెలాఖరులో జరగనున్న సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కు అతడు అందుబాటులో ఉంటాడా లేదా అనే దానిపై ప్రస్తుతం అనుమానాలు నెలకొన్నాయి. సౌత్ ఆఫ్రికా, భారత్ మధ్య వన్డే సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఒకవేళ అయ్యర్ 3 వారాల్లో కోలుకోగలిగితే సౌత్ ఆఫ్రికా సిరీస్లో ఆడే అవకాశం ఉంటుందని బీసీసీఐ అధికారి అభిప్రాయపడ్డారు. లేదంటే అయ్యర్ ఈ కీలక సిరీస్కు దూరం అవుతాడని, అది టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బే అవుతుందని పేర్కొన్నారు. కాగా అయ్యర్ ప్రస్తుతం భారత వన్డే సెటప్లో 4వ స్థానంలో కీలక బ్యాటర్ పాత్ర పోషిస్తున్నాడు. కాగా శ్రేయస్ అయ్యర్ అంతర్జాతీయ కెరీర్లో గాయాల బెడద కొంతకాలంగా కొనసాగుతోంది. గతంలో కూడా వెన్నుగాయంతో బాధపడిన అయ్యర్ ఆపరేషన్ చేయించుకుని సుదీర్ఘ విశ్రాంతి తర్వాత ఇటీవలే తిరిగి జట్టులోకి వచ్చాడు. ముఖ్యంగా వన్డే ప్రపంచ కప్ ముందు పూర్తిగా కోలుకోవడం అతడికి, జట్టుకు ఉపశమనం కలిగించింది. అయితే మళ్లీ ఇప్పుడు పక్కటెముకలకు గాయం కావడం అయ్యర్ కెరీర్కు మరో పరీక్షగా మారింది. అయ్యర్ త్వరగా కోలుకోవాలని, పూర్తి ఫిట్నెస్తో తిరిగి జట్టులోకి రావాలని ఆశిద్దాం.